వేదన, బాధ అంతా నా దేవుడు సంపూర్ణంగా తొలగించి వేయనుగాక. అందుకే ప్రభు అంటాడు, వారి దుఃఖమును నేను తొలగించి నేను సంతోషాన్ని కలిగిస్తాను. ఇదిగో ఒక తల్లి వలె తండ్రి వలె నేను ఆదరించే దేవుడుగా ఉన్నాను ప్రభు మాట్లాడుతున్నాను. కనుక ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి కుటుంబాన్ని ఆదరించునుగాక, ఓదార్చునుగాక, నెమ్మది కలుగు చేయబడుగాక, దుఃఖము సంతోషంగా మార్చబడి ఈ కుటుంబంలో శుభకార్యం జరుగునుగాక, ఒక శుభాన్ని ప్రభు కలుగు చేయబడుగాక. తద్వారా వీరికున్న దుఃఖము, వేదన, బాధ అంతా కూడా నా దేవుడు తొలగించి వేయనుగాక. ఆ కృపతో ప్రభు నింపునుగాక. ఇదిగో పరిశుద్ధుడైన దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ వివాహం కోసం, ఆ బిడ్డ కోసం ప్రార్థిస్తుండగా దేవుని సముఖంలో మనం ప్రార్థించే ప్రార్థన దేవుడు ఆలకించి సాటి అయిన సహాయాన్ని ప్రభు పంపించబోతున్నాడు. ఎముకలో ఎముక, మాంసంలో మాంసం. స్తోత్రం, స్తోత్రం. ఏంటంటే ఎముకలో ఎముక, మాంసంలో మాంసము దేవుడు నడిపించబడును గాక. దేవునికి మహిమ కలుగును గాక. మరి అలాంటి ఆ ఎముక, మాంసంలో మాంసం, ఎముకలో ఎముకను దేవుడు జత చేయడానికి ప్రభు ఒక గొప్ప కార్యాన్ని ప్రభు చేయబడును గాక. ప్రభు కృప దయచేయబడును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చి